ఏ దిక్కులేక కళ్ళు కాళ్ళు చేతులు లేనోళ్ళు బిచ్చం అడుక్కుంటుర్రు అంటే ఏమో అనుకోవచ్చు గాని గీ నడుమ కొందరు కాళ్ళు చేతులు అన్ని చక్కగున్నా కూడా బిచ్చగాళ్ళ వేషం కడుతుర్రు. ఏడబడితే ఆడ కూర్చొని చెమట తీయకుండా కమాయికి ఎగబడుతుర్రు. ఆగో గట్ల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓ పట్టణం అంతా బిచ్చగాళ్లతోని నిండిపోయిందని అక్కడి సర్కారు ఓ గట్టి నిర్ణయం తీసుకుంది. మరి గదేందో మనం కూడా చూద్దాం పార్రి. గీ ఇండోర్ పట్టణంలో ఇదివరకే బిచ్చగాళ్ళు ఎక్కడా కనబడొద్దు అడుక్కోవద్దని అక్కడి సర్కార్ ఆర్డర్ వేసిన ముచ్చట ఎరుకున్నదే. ఆయన కూడా మళ్ళా ఆడాడ అడుక్కుంటా కనబడుతుర్రు. వాళ్ళకి ఎవరు బిచ్చం వేయొద్దని ఇండోర్ పట్టణం అధికారులు జనాలకు గట్టి హెచ్చరిక చేస్తుర్రు. ఒకవేళ బిచ్చగాళ్లకు ఎవరన్నా దానం చేసి పట్టుబడితే వాళ్ళ మీద కేసులు పెడతాం, అవసరమైతే కోర్టుకు ఎక్కిస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చిర్రట. అంతేకాదు వచ్చే జనవరి 1వ తారీఖు సంధి ఈ కొత్త చట్టం అమలు చేస్తాం. ఇక ఈ కాడ నుంచి నేను పెద్ద దానకర్ణుణ్ణి అని ఎచ్చులకు పోయి బిచ్చగాళ్ళు జోల నింపితే మాత్రం ఆ టెంక మీరు జైలు పాలైతారు చూసుకోర్రి మరి అని ఇండోర్ కలెక్టర్ హెచ్చరిక చేసిండట. అదిన్న జనాలు ఓరక్కో బిచ్చగాళ్లకు కనీసం చాయ్ నీళ్ల మందం దానం చేసినా తప్పేనా అని గరానికి వస్తుంటే అదిన్న అధికారులేమో సెంటర్ సర్కారోళ్ళు దేశంలో బిచ్చగాలు లేని 10 పట్టణాలు తయారు చేయాలని కంకణం కట్టుకుర్రు. అలా మొదలు మన ఇండోర్ పట్టణాన్ని తీసుకుర్రు. ఈడ ఎట్లెట్లా అమలైతుందో చూసి తతిమ పట్టణాలలో కూడా గిట్లనే చేయబోతుర్రు. కాబట్టి సర్కార్ చెప్పినట్లు అందరూ నడుచుకోవాలి. కాదని హెచ్చులకు పోయి దానం చేస్తే మాత్రం కేసులు పెట్టుడు పక్క, కొంచెం పోయి జైల్లో పెట్టుడు పక్క అని చెప్పిర్రట. మరి గిట్ల గొట్టు రూలు పెట్టి బిచ్చగాళ్లను లేకుండా చేసుడు ముదుగానే ఉంది గాని అందులో ఏ కాలు చేతులు కళ్ళు లేనోళ్ళు ఎక్కడ పోవాలి సారు అని కొందరు అంటుంటే సర్కారే ఏదో పథకం పెట్టి వాళ్ళకింత బుక్కడేయాలి అని కొందరు అంటుర్రు. మరి ఏం చేస్తారో ఏమో గాని ఎంగిలి చేత కాకిని కొట్టడు బిచ్చగాళ్లకు రూపాయి దానం చెయ్యడు అని అంటుంటారు. కానీ ఈ ఇండోర్లో మాత్రం అది నిజం చెయ్యుర్రి అని ఖుద్దు అధికారులే చెప్తుర్రు. మరి గిట్లనన్నా బిచ్చగాళ్ల సంఖ్య పురాగా తగ్గుతుందో లేదో చూడాలిగా.